ఇప్పుడు మేమందరం కడప జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి 7 మంది ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, తర్వాత ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి మొత్తం పులివెందులకు సంబంధించిన మెడికల్ కాలేజీ, హాస్పిటల్ బిల్డింగ్స్ అన్ని కూడా మనం ఇప్పుడు చూడడం జరిగింది. సో మనం అందరం కూడా చూడడం జరిగింది. ఈ బిల్డింగ్ కి సంబంధించి 542 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలా అని చెప్పి నిర్మించడం జరిగింది. దాంట్లో బ్యాలెన్స్ మిగిలింది ఒక 120 కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. సో మిగతా ఎక్విప్మెంట్ అంతా కూడా రావడం జరిగింది. దాంతో పాటు రిక్రూట్మెంట్ కూడా పూర్తిగా చేయడం జరిగింది. ఎందుకంటే ఇది 24 మార్చిలో దీన్ని మా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇది మొదలైంది. సో పాత హాస్పిటల్ కి సంబంధించి అక్కడ మూసివేసి అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం అంతా కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడనే ఇప్పుడు పేషెంట్లు కూడా దాదాపు ప్రతిరోజు 600 నుంచి 1000 మంది ఓపీ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూసినాం. సో మనం అందరం కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా చూసి ఎందుకంటే చూసినా కూడా కళ్ళున్న కబోదిలాగా, అంటే వాళ్ళకేమో కళ్ళున్నాయి, ప్రజలందరినీ కబోదులను చేయాలన్న ఉద్దేశంతో ఆ రకంగా ఎమ్మెల్సీ గారిని పంపించి రామ్ గోపాల్ రెడ్డి గారిని ఆయన ద్వారా ఇదంతా కూడా బ్లఫ్ చేసే కార్యక్రమం, మోసం మళ్ళీ చేయాలి, ప్రజలకు అబద్ధాలు మళ్ళా చెప్పాలా అని చెప్పేసి ఈ కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి ఇక్కడ ఏమీ లేదు అని చెప్పి